కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేత కర్రె వెంకటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ అండగా ఉంటుందన్న ఆయన పేదలకు ఎలాంటి అన్యాయం జరిగినా తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. యాదగిరిగుట్ట సీఐని ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలన్నారు. వారం రోజుల్లో తాము దీక్షలు చేపడతామన్నారు. కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డిల మద్దతుతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్కడ కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు తీసుకొని అక్కడ డబ్బాలు వేయించి విగ్రహానికి అడ్డంగా చేస్తారు అనే దాని మీద వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి విచక్షణారహితంగా కళ్ళ కారం పోసి బెల్ట్తోటి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొట్టి దాని మీద మేము డీజీపీ గారికి ఇచ్చినాం, ఏసీపీ గారికి ఇచ్చినాం కంప్లైంట్. మరి హ్యూమన్ రైట్స్ వాళ్ళకు కూడా ఇచ్చినాం కదా, నిన్ననే ఇచ్చేసాం. వాళ్ళు కూడా మాకు ఇచ్చినట్టు రిసీవ్ కూడా ముట్టినట్టు మాకు పేపర్లు ఇచ్చారు. మేము మరి డీసీపీ గారికి, ఏసీపీ గారికి, మరి హౌస్ సిఐ రమేష్ గారికి మరి ఇవన్నీ కూడా విన్నవించడం జరిగింది. ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము 4వ తారీఖు మా బీఆర్ఎస్ అభ్యర్థులను ఎవరైతే పోలీస్ ఆఫీసర్ కొట్టారో, ఎస్ఐ కానీ, సిఐ కానీ, హౌస్ ఆఫీసర్ ఎవరైతే కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళ మీద సస్పెండ్ చేస్తారా లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారా, ఏదో త్వరలో జరగాలి. తర్వాత మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కమిషనర్ గారు ఇరువైపులా ఉన్నటువంటి అక్రమ డబ్బాలను తొలగిస్తారని హామీ ఇచ్చింది. దాన్ని కూడా నేటి వరకు కూడా దాన్ని అమలు చేయలేదు. దీనిని కూడా మరి మా మండల పార్టీ అధ్యక్షుడు గారు చెప్పినట్టు మాకు వీలైనంత త్వరలో 2 రోజులు 3 రోజులు ఈ యొక్క సమస్యను పరిష్కరించి మాకు తగిన న్యాయం జరిగితే ఓకే, లేదంటే మాత్రం డిలే నిరసనతో పాటు మరి ఒక వారం రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఒక డేట్ ప్రకటించి కర్రె వెంకటయ్య గారి ఆధ్వర్యంలో అమర నిరదీక్ష కూడా విస్తృతమని తెలియజేస్తూ ఉన్నాం. దీనితో పాటు మరి కాంగ్రెస్ నాయకులు కూడా నేను మొన్న ఒక సభ చేసి ఇక్కడ ఉన్నటువంటి సంఘటన ఏదైతే జరిగింది